దొండకాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. టమాటాలు, దొండకాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. చింతపండుని అయితే వాటర్లో నానబెట్టుకున్నాను. ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకున్నాను. ఇప్పుడైతే మనము పల్లీలు అయితే వేపుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి. ఇవి దోరగా వేపుకోవాలి పల్లీలని. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. పల్లీలు పక్కకు తీసుకున్నాక ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేడయింది. ఈ ఆయిల్లో ఈ దొండకాయలు, ఈ టమాటా, పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి. కడాయిలో ఈ 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తొందరగా ఉడకనికే కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పచ్చడి రుబ్బేటప్పుడు మిగతా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, కొన్ని తీయని ఎల్లిపాయలు, జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఈ దొండకాయలు ఉడుకుతున్నప్పుడే ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి. ఇది దొండకాయని మెత్తగా ఉడికేదాకా, దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే మెత్తగా ఉడికేదాకా మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే దగ్గరికి మగ్గిపోయింది. చూడండి, దొండకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇది చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ అయితే రుబ్బేసుకున్నాం కదా, పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు అయితే రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసి బరసలుగా తొక్కు రుబ్బుకోవాలి. పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలు ఇందులో వేసి బరసలుగా రుబ్బుకోవాలి. తొక్కు మెత్తగా రుబ్బుకోవద్దండి, కొంచెం బరసలు ఉండాలి తొక్కు. అక్కడక్కడ దొండకాయలు అనేవి తగులుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు అయితే నోటికి తగులుతూ ఉండాలి. అప్పుడే ఈ టేస్ట్ అంటే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయలు అయితే మిక్సీలో వేసేసుకున్నాం కదా, ముందే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి.
తొక్కు రుబ్బుతున్నప్పుడు గట్టిగా అనిపిస్తే ఇక్కడ మనం చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, నానబెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళు, అవి వేసుకుంటా బరసలుగా తొక్కు అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే తొక్కు రుబ్బేసుకున్నాము చూడండి. ఈ విధంగా బరసలుగా రుబ్బుకోవాలి. దొండకాయ ముక్కలు అక్కడక్కడ కనబడుతూ ఉండాలి. మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుండదు. ఇట్లనే బరసలుగా రుబ్బుకోవాలి తొక్కుని మాత్రం. ఇప్పుడు ఈ తొక్కును మాత్రం పోపు వేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. పోపుకి ఆయిల్ వేడయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పోపులా మనం రుబ్బుకున్న పచ్చడి వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి. ఇంతేనండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.